హాయ్ అండి, అందరికీ ఓం నమ శివాయ. శ్రీ మహాగణపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ధృవచరిత్ర సిరీస్ ఆదరించిన ప్రేక్షక వీక్షకులందరికీ ధన్యవాదములు. ఈ 9 భాగాల్లో ఒక 5 ఏళ్ల బాలుడు ధ్రువనక్షత్రంగా మారిన అద్భుత ప్రయాణాన్ని చూశాం. అయితే ఈ కథ మనకు కేవలం భక్తిని మాత్రమే కాదు, నేటి ఆధునిక జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను నేర్పుతుంది. ఈ భాగంలో ధృవచరిత్ర మనకు నేర్పిన 5 ముఖ్య పాఠాలను తెలుసుకుందామా? ధ్రువుడు కేవలం 5 ఏళ్ల బాలుడు, కానీ ఆయన సంకల్పం హిమాలయమంత దృఢమైంది. ఆ అడవిలో క్రూర మృగాలు ఉన్నా, చలి ఎండ ఉన్నా ఆయన వెనక్కి తగ్గలేదు. మనం నేర్చుకోవలసింది, వయసుతో సంబంధం లేకుండా మనం ఏదైనా సాధించాలని గట్టిగా అనుకుంటే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. లక్ష్యం వైపు వెళ్ళేటప్పుడు అడ్డంకులు వస్తాయి, కానీ ఆగిపోకూడదు. సవతి తల్లి సురుచి అన్న మాటలకు ధ్రువుడు కుంగిపోలేదు. నీకు అర్హత లేదు అన్న మాటను ఆయన సవాలుగా తీసుకున్నాడు. ఏ సింహాసనం లేదని అవమానించారో ఆకాశంలో అందరికంటే ఎత్తైన శాశ్వత స్థానాన్ని పొందాడు. మనం నేర్చుకోవలసింది, ఎవరైనా మనల్ని అవమానిస్తే బాధపడి సమయం వృధా చేయకుండా ఆ అవమానాన్ని మన ఎదుగుదలకి ఇంధనంగా వాడుకోవడం. ధ్రువుడి విజయానికి పునాది సునీత. కొడుకు బాధలో ఉన్నప్పుడు ఆమె తన సవితి మీద ద్వేషాన్ని నూరిపోయలేదు, బదులుగా భగవంతుని మార్గాన్ని చూపించింది. మనం నేర్చుకోవలసింది, మన జీవితంలో ఒక సరైన మార్గదర్శి ఉండడం చాలా ముఖ్యం. అలాగే తల్లులు తమ పిల్లలకు కష్టకాలంలో ధైర్యాన్ని, ఆధ్యాత్మిక బలాన్ని అందించాలి. తన తమ్ముడి మరణానికి ప్రతీకారంగా యక్షులను చంపుతున్న ధ్రువుడు తన తాతగారి మాటలు విని యుద్ధాన్ని ఆపేశాడు. భగవంతుడిని చూసిన వ్యక్తికి క్షమాగుణం ఉండాలని నిరూపించాడు. మనం నేర్చుకోవలసింది, శక్తి ఉన్నవాడు శిక్షించడం కంటే క్షమించడం గొప్ప లక్షణం. పగ ప్రతీకారాల కంటే శాంతి వల్లే లోక కళ్యాణం జరుగుతుందని. చివరికి విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు తను ఏ కోరిక కోసం వచ్చాడో మర్చిపోయాడు. గాజు పెంకుల కోసం వెతికితే నాకు వజ్రం దొరికింది అని ముక్తిని కోరుకున్నాడు. మనం నేర్చుకోవలసింది, మనం భగవంతుడిని లేదా ప్రకృతిని చిన్న చిన్న కోరికలు అడుగుతూ ఉంటాం, కానీ మనం అడిగేదానికంటే గొప్పది మనకి ఇవ్వడానికి విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నమ్మకంతో శ్రమించడమే మన వంతు. ఈ ధృవచరిత్ర ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. ఈ కథ మీ పిల్లలకు వినిపించండి. వారిలో పట్టుదల, వినయం మరియు భక్తిని పెంచండి. ఎందుకంటే రేపటి పౌరులు మన ధర్మానికి ప్రతీకలు మన పిల్లలే. ఈ సిరీస్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక అద్భుతమైన పురాణ గాథతో మీ ముందుకు వస్తాను. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మరింత మందికి మన మోక్షమార్గ ఛానల్ని చేరువ అవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదములు. శుభం భూయాత్.